నమస్కారం. ఆ తర్వాత ముఖ్యంగా 2 రోజుల కిందట ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్కు పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూ కబ్జాలు చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాం. అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళది ఎట్లుందంటే 5-6 నెలలై తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము ఎన్ని కబ్జాలు చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదు అని మమ్మల్ని మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా అంటే. మా మానాన మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్నీ అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకుంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే అందించట్లేరు. వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం, మేము 5 ఏళ్లలో ఇన్ని భూ కబ్జాలు చేస్తా అంటే కనీసం ఏంది వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే, మీరు మా జోలికి రాండి అన్నట్లుంది వీళ్ళు పోయినాయి. వివేకానంద రెడ్డి కేసులో సహనిందితుడు మీతో పాటి మా మిత్రుడైనటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్యరెడ్డి పేరుతో పేరుతో దాదాపు గుట్టంతా 30 ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా? ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అతనెవరు? ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్టంతా దొన్లాగ్ గుట్టంతా ఆక్రమించాడు. తర్వాత ఇది మీకు అర్థం కాదు. తర్వాత 4వది ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీఓ ఆఫీసులో పనిచేస్తూ వాటి ద్వారా కదిర్ రూట్లో 16 ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు. డీకేడ్ ల్యాండ్, అది కూడా మేము ప్రూవ్ చేస్తాం. మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి, మేము పోయి పేదలకు పంచుతాం. ఒక దొన్లాగ్ కానీ ఒక తర్వాత కదిర్ రూట్లోది కానీ మల్యాల, ఇంకా మల్యాలలో అది కూడా వయస్సులకు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాండ్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్ రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది. ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చానంట. ఇంతటి దారుణమైన విషయాలు ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసి అవినాష్ రెడ్డి గుర్తుకు రాలేదా? తర్వాత 2 అతని విషయానికి వస్తాం. వాళ్ళ పిఏ రాఘవరెడ్డి ఆయన గురించి మొన్న మాట్లాడుతా చెప్తూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు, అట్లాంటివన్నీ అర్ధరాత్రి పోయినారు, ఎప్పుడు పిలిచినా వస్తాడనే చెప్పిన ఆయన పిఏ రాఘవరెడ్డి తర్వాత వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్గా ఆక్రమించేసి సాగు చేస్తాడు. దాని మీద కూడా కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము. అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి. అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసే మీ పిఏ రాఘవరెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా? ఒక ఆరోపణ ఒకటి. ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము, మేము ఎంతమంది ఏం చేశాము, ఎంతమంది మా నాయకులు ఆక్రమించుకున్నారనేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అయిదాం. మేము నిజంగా చెప్తున్నా, వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం పాలై కొంచెము హాస్పిటల్లో ఉన్నారు. ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవరీ బాగున్నప్పుడు వాటి జోలికి పోదాంలే అని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే పోయి ఆర్డీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారైనటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రూటులో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఇది ఫోటోలు చూడండి, మీ కుటుంబ సభ్యుడే. ఇది వాస్తవం కాదా? ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రండి. 200 ఎకరాలు మీరు ఆక్రమించుకోండి వచ్చేసి వాస్తవం కాదా? వాస్తవం కదా. ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూమిని 50,000 రూపాయలు రేటు కట్టి 50,000 రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు. అవి కనుక ఇప్పుడు డెప్త్కు పోతే
ఆ సబ్ రిజిస్టర్ ఆ ఎంఆర్ఓలంతా ఇళ్ళకి పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టినారు వీళ్ళు. అంటే అధికారం ఉంది, మేమే ముఖ్యమంత్రి. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆ, అది చేయాలంటే 50,000 రూపాయల రేటు నిర్ధారించినారు. ఆ ఫైల్ పైకి పోవాలా, పైకి పోయి పైనుంచి అంతా పోయి రావాలా. ఇది ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి 50,000 డబ్బు కట్టించుకొని దాని రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి. సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళు అధికారం ఉపయోగించి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి దాన్ని బాగా నచ్చి అట్లే ఫారెస్ట్ లేకుండా పోయినట్టున్నాడు. జనజీవన సమితిలో లేడు, ఇప్పుడు 5-6 రోజులు అయింది. ఆయన 5-6 రోజులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడనే పిఏ రాఘవరెడ్డి, ఎప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటాడు. 5-6 రోజుల నుంచి సెల్లు స్విచ్ ఆఫ్, ఇది మాయమైపోయినాడు. ఏమంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ చేసుకొని అంత అడవులు అంటే నచ్చి అట్నే అడవులు లేకపోయినట్టున్నాడు. అది రెండో వచ్చి గండి రూట్లో పోయే డిప్లొమా కాలేజ్ దగ్గర దాదాపు 3 ఎకరాల డీకేట్ ల్యాండ్ను కూడా ఆ జెడ్పీటీసీ కూడా ఆక్రమించేసి పిఎల్ఆర్ వాళ్ళకు రెంట్ ఇచ్చి తర్వాత లీజుకి ఇచ్చి ఆ లీజు డబ్బులు కూడా అతనే తీసుకుంటాడు. ఇప్పటికీ అతని ఆధీనంలోనే ఉంది. అంటే ఇవన్నీ మీరు చేసి తర్వాత మేమేదో మళ్ళీ అంటే మేము ఇందాక వాస్తవంగా చెప్పినట్లు ఆయనకు ఆ ఉలిమేల రూట్లో 10 ఎకరాలు ఏదో ఉంది, మా అన్న కాడ 200 ఉందని కోపంతో ఇదంతా చేసినట్టుంది నాకు అనిపిస్తుంది. లేకపోతే మీరు ఇన్ని దారుణాలు చేసి మేము ఇంకా అంటే మేము ఊరికే ఉన్నామనే మీరు పోయి మళ్ళీ మాట్లాడేది చేసేది. ఇంకా చిన్న ఇష్యూ కనంపల్లి వాళ్ళని పోయి మీరు పత్రిక వాళ్ళు అడగండి, పక్కనే వాళ్ళు చెప్పడం చెప్పులు అరిగిపోయేటట్టు మేము భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి తిరిగినాం. మా భూములు అన్నీ ఆక్రమించుకుంటారా ఈ రూట్లో, మాకు ఏదన్నా చేయండి. ఇంకా కదిరి రూట్లో ఒక భూమి వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదైనా గుడి కానీ చర్చి కానీ కడితే దాని జోలికి కానీ ఒక చర్చి నిర్మాణం చేస్తా దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందుల్లో రండి, మీరు రండి, నేను చూపిస్తా. కదిరి రూట్లో ఆ కనంపల్లిలో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము భాస్కర్ రెడ్డి సార్ దగ్గరికి, కానీ మాకు లేదు, మా భూములన్నీ కూడా మాకు సంబంధం లేకుండా అందరూ గీకేడు చేసుకొని లాస్ట్కు మాకు ఏదైనా గొర్రెలు తొలగిపోయేదానికి పశువులకు మేత గుట్టకపోయేదానికి కూడా వీలు లేకుండా చేశారని కనంపల్లి వాళ్ళని అడగండి, తర్వాత మీరే చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ భూ కబ్జాలు అన్నిటి మీద ఎంక్వైరీలు అన్ని తొందరలోనే అన్ని జరుగుతాయి. ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అన్నీ కూడా తిరిగి రాబడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా గతంలో ఉండే ఎంఆర్ఓలను గతంలో ఉండే ఆర్డీఓలను కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ అంటే వాళ్ళ పొజిషన్లో ఉంటారు. ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం, ఆన్లైన్లో 1B ఎక్కడం, అవి తీసుకోవడం, అట్లాంటి ఇంకా కొన్ని వేల కేసులు కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేము ఉన్నాం. మేము పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత 5 సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ మీ ఆధీనంలో ఉండి కానీ లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ 1Bలు తీసేసి ఏదైనా అక్రమాలు మీ మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళందరూ కూడా ఆర్డీఓకు రిప్రజెంటేషను, తర్వాత పులివెందుల డిఎస్పీ గారికి రిప్రజెంటేషను, అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గత 5 ఏళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా ఒక్క అక్రమం ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి తీపిచ్చి మా ఎవరైతే పులివెందుల ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక 5 మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడైనా ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి. ఇట్లే మీకు సారీ చెప్పి కూడా మేము రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తాం.